అందరికీ నమస్తే. లాస్ట్ 2 డేస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్గా అయినాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవి కనపడుతున్నాయి. దానిపైన కింద చాలా కామెంట్స్ కనబడుతున్నాయి. అంటే ఒక మనిషి సీటుని చూసి కాదు గౌరవం, వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి గౌరవం ఉంటుంది. అంతే తప్ప నేను సీఎం సీట్లో కూర్చున్నా కాబట్టి ఇంకా నన్ను అందరు గౌరవిస్తారు అని అనుకోవడం పొరపాటు అనిపించింది నాకు. అంటే ఆయన వ్యవహరిస్తున్న తీరు అట్లున్నది. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి, ఏం చేసిండు, ఈ వీడియోలను చూస్తే మనకు ఫుల్ అర్థమైపోతుంది. హైకోర్టు ఎక్స్టెన్షన్ భవనానికి శంకుస్థాపనకు పోయిండు. తర్వాత ఆయన చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి పోయి ఆడపోయి నేను ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఇవన్నీ ఆయనకు సంబంధం లేని ఇష్యూస్. ఆయన ఎందుకు ఆడుతున్నాడో, ఎందుకు చేస్తున్నాడో ఏం అర్థమైతే లేదు. సరే, ముందైతే నేను వీడియోస్తో చూపిస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ముందుకు పోయేది. ఉన్నట్టుగా మాట్లాడదాం. కేసులకు ఏం భయపడం. ఇప్పటికి 5 కేసులు అయినాయి, కానీ ఇంకొక 5 కేసులు అయితే ఏమో. ఒక్క 2026 సంవత్సరంలోనే ఇప్పటికి 4 నెలలు అయిందా, ఇంకా 4 నెలలు నడుస్తుంది. 3 నెలలు అయింది. 3 నెలల్లో 2 కేసులు బుక్ అయినాయి. సరే, కానీ ఇంకా ముందు చాలా వస్తాయి. దాన్ని కూడా ప్రిపేర్ అయి ఉండాలి. బట్ అవన్నీ నేను ఎదుర్కొంటా. బట్ మనం ముందు తీసుకుపోయే బాధ్యత మాత్రం మీదే. నేను ముందు వీడియో చూపిస్తా, చూడండి. చాలు. మీకు ఈ వీడియోలో అబ్జర్వేషన్ చేస్తే మీకు ఏం కనిపించిందో నాకు తెలియదు. బట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కానీ లేకపోతే నాకు కనిపించింది, కనీసం ఒక ముఖ్యమంత్రి అక్కడ హైకోర్టు జడ్జిలా సంథింగ్ ఉన్నారు, వాళ్ళ పక్కన కూర్చున్నాడు. తర్వాత ఆ గుంత పూజకు సంబంధించింది, అంటే శంకుస్థాపనకు సంబంధించింది. కనీసం లేచి ఆ సీట్లో నుంచి లేచి ఆ గడ్డపారను, గుణపాన్ని దింపి చేయొచ్చు. కానీ కూర్చొని అదేదో రోగిష్టిలాకనో లేకపోతే ఇంకేదో అయినట్లుగా, లేస్తే ఏదో పోతుంది అన్నట్లుగా, అంత బలవంతంగా, అంత సోమరితనంగా, లేకపోతే అంత అగౌరవంగా, అమర్యాదగా అట్లా కుర్చీలో కూర్చొని గడ్డపారతో తవ్వడం ఏందో అర్థం కాలేదు. మనం అంతకుముందు యాక్చువల్గా కేసీఆర్ హైకోర్టుకు శంకుస్థాపన చేసిండు, అది ఒరిజినల్. ఆయన కూడా లేచి చేసిండు, లేచి నిలబడి గుణపంతో తవ్విండు. కానీ ఈసారి మాత్రం కూర్చొని తవ్వుతున్నాడు. కూర్చొని తవ్వడం ఏందో అర్థం కాలేదు. ఆయనకు అంత నిర్లక్ష్యం ఎందుకో అర్థం కాలేదు. ప్లస్ ఒక ఎక్స్టెన్షన్ భవనం శంకుస్థాపన కూడా ఏంది అంటే కాపీ పేస్ట్ ప్రోగ్రాంలు ఎందుకు? ఆయన ఒరిజినల్గా హైకోర్టుకి శంకుస్థాపన చేయలేదు. శంకుస్థాపన అయిపోయింది ఎప్పుడో. హైకోర్టు బిల్డింగ్స్ కట్టేసినారు, అవన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎక్స్టెన్షన్ భవనం కోసం అంటే కాపీ పేస్ట్. సేమ్ నేను చెప్పిన చూడండి, తాత కట్టిన ఇల్లుకు మనవడు వచ్చి సున్నం వేస్తే అది మనవడు కట్టినట్టు కాదు, తాత కట్టిన ఇల్లే అంటారు ఎవరైనా సరే. ఫ్లైఓవర్లకు సున్నాలు వేసినట్టుగా, లేకపోతే ఇంకేదో బిల్డింగ్లకు సున్నాలు వేసి ప్రారంభం చేస్తున్నట్లుగా ఇవన్నీ మధ్యకాలంలో కామన్గా కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి ఇట్లా కూర్చొని గడపారలతోన చేసే పూజలను జనం ఏ విధంగా తీసుకుంటారనే పాయింట్ను రేవంత్ రెడ్డి గారు గమనించాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఏది విషయం అంటే, హైకోర్టు ఎక్స్టెన్షన్ భవనం ఎట్లా ఉంటుంది, ప్లానింగ్ పేపర్ మీద రాసి, పేపర్ మీద దాన్ని ఉంటాయి కదా మార్క్స్ వేసి, ఒక డయాగ్రామ్ గీసి, బొమ్మ గీసి ఎట్లా ఉంటుంది ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అనేది అక్కడ వివరిస్తున్నారు. జడ్జీలు ముందలు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు వెనుక నిలబడి నక్కి చూస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉందా, రేవంత్ రెడ్డి గారికి ఎవరు గౌరవం ఇచ్చారు, ఎవరు గౌరవం ఇవ్వలేదని కాదు, ఆయన నక్కి చూడాల్సిన అవసరం ఏముంది. సరే, ముఖ్యమంత్రి లేడు, ముఖ్యమంత్రి కాలేదు. మనం ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారి పాత వీడియో కూడా చాలా చూసినాం. హరీష్ రావు వెనకాల ఉండి నక్కి చూస్తున్న వీడియోలు కూడా చాలాసార్లు సోషల్ మీడియాలో అందరూ చూసిరు. కానీ ఒక ముఖ్యమంత్రి కనీసం ఫ్రంట్ లైన్లో కూడా నిలబడలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మన ముఖ్యమంత్రి నక్కి చూస్తున్నాడు అంటే మన ముఖ్యమంత్రి ఆ లెవెల్కి పోలేదని అర్థం. ఆయన చీఫ్ గెస్ట్ కదా, ఒక చీఫ్ గెస్ట్ వెనకాల ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎవరైనా పట్టించుకోకపోతే వెనక ఉండాల్సి వస్తుంది. పట్టించుకుంటే ముందరికే వస్తాం కదా. అసలు మనం ప్రోగ్రామ్ చేయాల్సింది, మనం ముందర ఉండాలి, కానీ వెనక ఉండి చూడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియో చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇదేంది ప్రోగ్రామ్కు పోయినారు. ప్రోగ్రామ్ పోయినప్పుడు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పోయిన ముఖ్యమంత్రి ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి, అవసరమైతే ప్రసంగం చేయాలి, అవసరమైతే ఆడున్న స్పోర్ట్ ఆడే పోలీసులు కావచ్చు, నార్మల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళని చూసి ఇంకో 10 మంది ఆడేటట్లు చేయాలి. పొద్దుగా లేస్తే ఏడ ఫుట్బాల్ కనిపిస్తే ఆడ, ఏడ గ్రౌండ్ కనిపిస్తే ఆడ, ఎవరు ఏడ ఫుట్బాల్ ఆడుతుంటే ఆడ పోయి నేను డ్రెస్ వేసుకొని ఆడతా,
నేను చేస్తా అంటే దీనివల్ల ఏంటి ఉపయోగం? రేవంత్ రెడ్డి ఆడడం వల్ల తెలంగాణకు వచ్చేది ఏముంది? ప్రతిసారి సరే ఒకసారి మెస్సీతో ఆడిండు, దానికో సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, దానికి మొత్తం ఎంత ఖర్చు అయిందో ఇప్పటిదాకా తెలియదు. దానివల్ల ఏదో రాష్ట్రంలో ఒక పెద్ద స్పోర్ట్ ఈవెంట్ జరిగింది, దానివల్ల తెలంగాణలో ఉన్న యూత్ మొత్తం స్పోర్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పిండ్రు. యూత్ కాన్సన్ట్రేషన్ చేయడం కాదు, ప్రభుత్వం ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది? ప్రభుత్వం ఏమైనా ఒక స్టేడియాన్ని కట్టిందా, లేకపోతే ఎక్కడన్నా ఒక టీంని ఏర్పాటు చేసిందా, లేకపోతే ఎక్కడన్నా ట్రైనింగ్ సెంటర్స్ ఓపెన్ చేసిందా? ఏ స్పోర్ట్స్కైనా, ఫుట్బాల్కో లేకపోతే ఆయనకి ఇష్టమైన ఫుట్బాల్ కాకుండా ఇంకా ఏమైనా వేరేనో ఒక క్రికెట్ అకాడమీలో ఏమైనా తెరిచిందా ఎక్కడన్నా? పోనీ ఒక కొత్త స్టేడియాన్ని ఎక్కడన్నా నిర్మించిందా? నేను నిన్ననే చూసిన మన గచ్చిబౌలి స్టేడియంని రెనోవేట్ చేస్తారంట, దానికి ఈయన పోయి శంకుస్థాపన చేస్తారంట. అది కూడా సేమ్ తాత కట్టిన ఇల్లుకు సున్నమేసుడే. గచ్చిబౌలి ఈయన ఒక స్టేడియాన్ని కట్టే ప్రయత్నం చేశారా? ఇంకా ఉన్న ఎల్బీ స్టేడియం పాడవుతుంది. ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందులు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్, లేకపోతే గవర్నమెంట్ కార్యక్రమాలు దానికి వేదిక అయిపోయింది. అది ఇట్లా చేసిన తర్వాత ఏం కనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండు? ఏమైనా రాష్ట్రం కోసం ఏమైనా రాష్ట్రం బాగుపడాలని ఏమైనా చేసిండా అంటే నాకు ఒక ఆయన పెద్ద లిస్టు పెట్టిండు. ఢిల్లీ టూర్లు, ఇంటర్నేషనల్ టూర్లు, సినిమా హాల్స్ ఓపెనింగు, ఓడియన్ సినిమా థియేటర్ ఓపెన్ చేసిండు, పెళ్ళిళ్ళు, రిసెప్షన్స్, శ్రీమంతాలు, బారసాలలు, తద్దినాలు, సంవత్సరికాలు, ఫుట్బాలు, రియల్ ఎస్టేట్ దందా, పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ ప్రచారాలు. నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది వీళ్ళు పెట్టిన లిస్టు చూసిన తర్వాత. ఇది కాదు కదా, దీనివల్ల తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందా? దీనివల్ల తెలంగాణ ప్రపంచంలో సింగపూర్తోనో లేకపోతే ఇంకెక్కడనో అమెరికాతోనో పోటీ పడుతుందా? ఇవి వేయడంతోనో, పెళ్ళిళ్ళకు, రిసెప్షన్లు, శ్రీమంతాలకు పోతే అవుతుందా? ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి? ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ అయ్యిందా లేదా దాని మీద రివ్యూలు వేయాలి. అసలు ఈయన నిన్న ఆదివారం కదా, ఆదివారం నాడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఓపెన్ చేయాలంటే, రిజల్ట్స్ విడుదల చేయాలి. ఎప్పటి నుంచో ఇంటర్మీడియట్ బోర్డు డేట్ను ప్రకటించి కూర్చున్నది. 5వ తారీఖు నాడు, ఏప్రిల్ 5వ తారీఖు నాడు మేము రిజల్ట్స్ ఇస్తామని. రిజల్ట్స్ ఎవరు ఇవ్వాలి? ఒక విద్యాశాఖ మంత్రి పోయి రిలీజ్ చేయాలి. ఈయన వస్తా అని చెప్పి నాకు కేరళ ఎలక్షన్స్లో బిజీగా ఉన్నా, ఇప్పుడు కాదు వాయిదా ఏమని చెప్పినట్ట. పోనీ కేరళ ఎలక్షన్స్లో పోయించారు, 2 రోజులు 3 రోజులు పోయించారు. పోయించిన తర్వాత సండే నాడు నిన్న ఖాళీనే ఉన్నాడు కదా, ఖాళీగా ఉన్నప్పుడు మరి పోయి ఆ పని చేయాలి కదా. అది కదా కావాల్సింది. ఎంతోమంది లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు కదా ఇంటర్మీడియట్ రిజల్ట్, తర్వాత వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రులు, కాలేజీలు జాయిన్ కావడాలు, ఇవన్నీ చాలా ఉంటుంది కదా వ్యవహారం. అదంతా గాలికి వదిలేసి నిన్న ఓపెనింగ్ ఉండే, నిన్న రిలీజ్ ఉండే, అది పక్కన పడేసిపోయి స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూర్చున్నాడు. ఇట్లా చేస్తే ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఎక్కడ దక్కుతుంది? ఒక ముఖ్యమంత్రి తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేసిండు, తెలంగాణ డెవలప్ చేస్తాడు, ఈయన వ్యూ బాగుంది, ఈయన ఏదో చేస్తాడు తెలంగాణ అని ఎక్కడ ఎవరికైనా అనపడాలి కదా. ఎక్కడ అనపడుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఈవెంట్స్ మొత్తం చూసిన కదా, ఈ ఈవెంట్స్ అన్ని చేసేదైనా ఒక ముఖ్యమంత్రియా లేకపోతే ప్రమోషనలిస్టా? ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా మారిపోయాడు ముఖ్యమంత్రి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు పైసలు తీసుకొని. ముఖ్యమంత్రి గారేమో పొద్దుగాలు వేస్తే ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టుకొని ఇవి తప్ప పర్ఫెక్ట్గా ఒక్క పని చేయలేదు. ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఏమొచ్చింది? తెలంగాణ యువతకి ఏమొచ్చింది? తెలంగాణ ప్రజలకి ఏమొచ్చింది? మీ సీటు కూడా గౌరవం దక్కలేదు కదా ఇవి చేయడం వల్ల. మీరు వెనకాల కూర్చొని వెనకాల ఉండి నక్కి చూడాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి ఒక ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి? పక్క రాష్ట్రంలో కేరళ పోయి ప్రచారం చేసి ఎట్లా ఇజ్జత్ తీసుకుంటున్నాం, కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అయినా కనీసం గౌరవంగా మనకు ఆయన గౌరవం దక్కితే మనకు గౌరవం దక్కుతుంది. ఆయన మంచిగా ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది, తెలంగాణ డెవలప్ అవుతుందేమో అని ఆశ కలుగుతుంది. కానీ ఇక్కడ చూసేది ఏది కూడా అట్లా అనిపిస్తలేదు కదా. ఆయన చేసే కార్యక్రమాలు ఎక్కడ సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తలేడు. అంటే ఒకసారి ఒక మనిషి ఒకసారి ఒక ప్రోగ్రాము ఒకసారి చేస్తే మంచిగా అనిపిస్తుంది, ముచ్చట అనిపిస్తుంది. ముఖ్యమంత్రి నేను స్పోర్ట్స్ ఆడితే తెలంగాణ ప్రజలకు నచ్చుతుంది అనుకుంటే అది ఒక్కసారి నచ్చుతుంది, రెండోసారి మూడోసారి ఏడ బాల్ కనిపిస్తే ఆడ, ఏడ గ్రౌండ్ కనిపిస్తే ఆడ, ఏడ స్పోర్ట్ ఈవెంట్కి పోతే ఆడపోతే నేనే డ్రెస్ చేసుకుని తిరుగుతా, నేనే గ్రౌండ్లో ఉంటా, నేనే కనబడాలి, నేనే గోల్ వేయాలి, మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా కనిపిస్తారేమో కానీ ముఖ్యమంత్రిగా కనబడరు కదా. ఒకవేళ మీకు ఆ ఆట ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫుట్బాలే ఆడాలి, నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇంట్రెస్ట్, నేను ఫుట్బాల్తోనే బతకాలి అనుకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి. సింపుల్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రోజు ఆడండి. మీరు ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి అక్కడనే కదా ఎంసీహెచ్ ఇలా 7 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు ఫుట్బాల్ ఆడనికే, ఈయన ప్రాక్టీస్ చేయనికే. దానికోసం ఉపయోగించదు ముఖ్యమంత్రి అంటే. అసలు నిజానికి మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం, టైం దొరకదు. ఆయన అక్కడ ఫ్యామిలీని, ఇక్కడ ఫ్రెండ్స్ను, ఇక్కడ పాలిటిక్స్ను, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర నాయకునిగా దానికి ఇవన్నీ ఈయనకే టైమే దొరకదు అసలు. కానీ ఈయనకు మాత్రం ఇవన్నీ తప్ప మిగతా అన్నిటికీ టైం దొరుకుతుంది, మిగతా మొత్తానికి టైం దొరుకుతుంది. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీర్చడానికేనో, లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక హోం మంత్రిగా, అన్ని శాఖలు ఆయన దగ్గర, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా. ఇప్పుడు హైదరాబాద్లో దోమల పెడదా, ఎవరు దానికి మున్సిపల్ మినిస్టర్ కదా బాధ్యుడు.
హైదరాబాద్లో ఉన్న జనాలకు తెలుసు దోమల బాధ ఏందో. ఇల్లు తెరిస్తే దోమలు వస్తున్నాయి, బయట తిరుగుతే నోట్లకు దోమలు పోతున్నాయి. దాన్ని ఇంత దోమల బిడద ఉంది, దోమలు ఇట్లా చెలరేగిపోతున్నాయి అంటే కనీసం పట్టించుకునే దిక్కుందా? దానికి ఒక రెమెడీ, దానికి ఒక రివ్యూ, దానికి ఒక మందు, దానికి ఒక పోగా ఏమైనా ఆలోచన చేసిండ్రా? అసలు విషయాలు పక్కన పెట్టి ఇట్లాంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? అందుకే నేను ఫస్ట్ చెప్పిన పాయింట్, కుర్చీకి కాదు గౌరవం దొరకదు, ఔన్నత్యానికి మనం చేస్తున్న వ్యవహారానికి గౌరవం దొరుకుతుంది. అంతే తప్ప నేను ముఖ్యమంత్రిగా కూర్చున్నా కాబట్టి అందరు గౌరవిస్తారు, పోయేతోళ్ళు వస్తారంతా నమస్తే కొడతారు అంటే అది ఎప్పటిదాకా ఉంటుంది, అప్పటిదాకానే ఉంటుంది. దానివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఉండదు, తెలంగాణ ప్రజలకు ఏం లాభం లేదు. మీరు కూడా ఈ వ్యవహారం మీద కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి, కామెంట్ రాయండి కింద. నేను ఈ వీడియోకు కామెంట్స్ కూడా సపరేట్గా చదువుతూ వీడియో చేస్తా, అసలు చూద్దాం ప్రజల అభిప్రాయం ఏందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.